స్టైల్ని తనకంటూ ఒక ప్రత్యేకమైన చరిష్మాని సొంతం చేసుకొని కేవలం కన్నడ చిత్రసీమలోనే కాదు తన సత్తాతో యావత్ భారతదేశాన్ని మెప్పించిన పాన్ ఇండియా స్టార్ గా our rocking star Yash garu is here. With a style that's uniquely his own, with a charisma that is unmistakably his. He went beyond the boundaries of Kannada cinema, won the hearts of audiences across the nation, and with his sheer talent, won the hearts of audience across the nation. Here is a true pan-India star, our rocking star, Yash garu. Telugu audience అందరి తరపు నుంచి బోలెడంత ప్రేమతో మీకు టాక్సిక్ ఈవెంట్ కి ఘన స్వాగతం పలుకుతున్నాము. August 26th, Indian cinema is going to witness something amazing, a spectacular, a mind-blowing performance and a wonderful treat for all the film lovers. Yash garu, మా పరిచయం కేజీఎఫ్ మూవీతో అయింది. ప్రశాంత్ నీల్ మా హర్షిత్కి వెరీ క్లోజ్. అలా యష్ గారితో పరిచయం అయింది కేజీఎఫ్ 2 చాప్టర్ అప్పుడు. సరే క్యాజువల్గా సినిమా రిలీజ్ అయింది, సక్సెస్ అయింది, అంత అయిపోయింది. ఆఫ్టర్ కేజీఎఫ్ ఏం చేస్తున్నారని అడిగాను. సార్ ఒక కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను సార్ అన్నాడు. కేజీఎఫ్ తర్వాత ఎవరైనా పెద్ద పెద్దగా ఆలోచిస్తారు. యష్ గారు దాంట్లో ఉన్న పొటెన్షియాలిటీని మట్టుకే చూసుకుంటూ ఇంతింతై వటుడింతై అన్నట్టు తన కెరియర్ని ఈరోజు పాన్ ఇండియాను దాటి వరల్డ్ సినిమాగా మారుస్తున్నారు టాక్సిక్ని. సార్ మీ విజన్కి హ్యాట్స్ ఆఫ్. ఇవాళ ఈరోజు ఇంతకుముందు రీజనల్ లాంగ్వేజ్ అని మాట్లాడే వాళ్ళం, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అని. ఈరోజు ఇండియన్ సినిమా అయిపోయింది. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప ఇలాంటి సినిమాలతో మీరు రాజమౌళి గారు ఈరోజు ఇండియన్ సినిమాని వరల్డ్ సినిమాగా మారుస్తున్నందుకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ తరఫున మీలాంటి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాం సార్. యష్ గారు మీరు మీ విజన్తో ఈరోజు ఇండియన్ ఫిలిమ్స్ని వరల్డ్కు తీసుకెళ్తున్నందుకు ఇండియన్ ఫిలిమ్స్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే కేజీఎఫ్ తర్వాత మీ ఆలోచనలో నేను అడిగినప్పుడు గీతూ గారిని పరిచయం చేస్తున్నాను కేవిఎన్ గారు ప్రొడక్షన్లో అన్నప్పుడు మేమందరం ఫీల్ అయింది, నిజంగా ఈయనకేమైనా పిచ్చా, కేజీఎఫ్ తర్వాత ఇలాంటి ఆలోచనలు ఏంటి, పెద్దగా ఆలోచించాలి కదా అని. కానీ మీతో ఫస్ట్ టైం నేను బాంబేలో కలిసి ఈ విజువల్ చూపించినప్పుడు అప్పుడు నన్ను నేను లోపల అనుకున్నాను, మీకు ఎంత విజన్ ఉంటే ఇలాంటి టాక్సిక్ లాంటి సినిమాని ఎత్తుకొని మీరు చేయబోతున్నారని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేకాకుండా ఈ సినిమాని మేము ఈరోజు తెలుగు స్టేట్లో రిలీజ్ చేయడానికి కేవిఎన్ గారు మీరు ఒక నంబర్ చెప్తే ఆ నంబర్ నేను ఓకే అనటానికి 1 నిమిషమే పట్టింది. ఎందుకంటే ఓన్లీ మీ ఇద్దరు విజన్తోనే మీరు ఎంత అడిగినా ఈ సినిమాకు డబ్బిచ్చి తెలుగు స్టేట్లో రిలీజ్ చేయాలని ఆ రోజే అనుకున్నాము.
అలా మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు కేవీఎన్ గారికి మీకు ధన్యవాదాలు. అండ్ ఈరోజు ఒక్కొక్క కంటెంట్ మీరు బయటికి ఇస్తుంటే ఈరోజు ఈ సినిమాని వరల్డ్ సినిమాగా మార్చడానికి మీకు 100% ఈ సినిమాలో ఉన్న పొటెన్షియాలిటీ, మీరు కలిసినప్పుడల్లా ఈ సినిమా గురించి చెప్తున్న మాటలు. దిల్ రాజు గారు వెళ్లే ముందు ఒక క్వశ్చన్ అండి. అంటే మన యష్ గారితో డైరెక్ట్ సినిమా తెలుగులో ఎప్పుడు? యష్ గారు సినిమా కన్ఫర్మ్ చేశారు కానీ అది ఎప్పుడు నాకు తెలియదు, వారికి తెలియదు. యష్ గారు ఎంత క్లియర్ అంటే, మాకు ఎలా అయితే ప్యాషన్ సినిమా గురించి వారికి కూడా అదే, కాబట్టి మా ఇద్దరి వేవ్ లెంత్ అక్కడే కలిసాయి. వారు ఒకటే చెప్తారు, సార్ మనం కలిపి చేయబోయే సినిమా అదే కథ వెతుక్కుంటూ వస్తుంది, నేనే చెప్తానన్నారు. ఐఎమ్ వెయిటింగ్. వారు రాఖీ బాయ్ అన్నట్టు కదా, వెయిటింగ్ అన్నట్టు మేము కూడా వెయిటింగ్ సార్. మీ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. థ్యాంక్ యూ శిరీష్ గారు. Thank you. తెలుగు ఆడియన్స్ లవ్స్ ఇట్ అండ్ యువర్ మ్యూజిక్ ఇస్ అమేజింగ్. Thank you. Tabahi is like already the chartbuster and we're going to Thank watch you. it in theaters on August 26th. Thank you. So how did this idea of Tabahi happen? And we have also heard that the word was coined by Yash Garu. Everything is coined and co-coined by him, actually. Yash Bhai is my big brother. I want all of you to give him a huge round of applause here. He has given my thoughts wings, and honestly, he had so much clarity about the film, about the music of the film, and not just this song, whether it is Tabahi or any other song that you hear in the film. It's like he's the co-composer of the film, and I can do anything for him. So, Ravi bhai, please come. Please come. We'll sing together. It's all right. We all one family. Come here. Come here. You guys have to clap for Ravi Basroor here, everybody. Come on. And also Ravi Basroor గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. Once again to the lovely And lyric you know, writer. Ravi bhai has been kind enough to make me sing a song as well. That song called Aura Hits You. It's made by him and he's made me sing it. So thank you for that. Sir, sing. KGF, Ravi bhai, I have to sing now. People are saying what to do. Are Okay, before Yash bhai comes on stage, I want to see Ravi bhai. So I want to say Ravi bhai has given it all. Tanishk has given it all, and I have tried a little bit. Now sing Waqt for them so that we can invite Yash bhai. Come on, Ramji sir. ఎంత మాయావి ఈ కాలం కాలం హలాలం అంతమే లేనిది దూరం దూరం నీలాంబరం కన్నం చూడ ప్రాణం నీకై నిరీక్షణం నువ్విచ్చిన గాయం కాల్చే అనుక్షణం. థ్యాంక్ యూ. A huge round of applause for these people. And this film is for you. Yash bhai and everybody on the film has given it their all. We have tried our best and now it belongs to you. చేసినటువంటి ఒక యాక్ట్రెస్ is the very enchanting Rukmini Vasant. Please come on stage, please. కాంతారా సప్త సాగరాల దాచేలో. అలాగే ఇప్పుడు మనం చూడబోతున్నాము ఇన్ టాక్సిక్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మన మల్లారెడ్డి యూనివర్సిటీ స్టూడెంట్స్కి చాలా చాలా థ్యాంక్స్. మీ ఎనర్జీ గురించి ఐవ్ హర్డ్ అ లాట్. ఐ హర్డ్ యూ ఆల్సో, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ జస్ట్ ద ఎనర్జీ ఇన్ వేవ్స్ దట్ యుర్ గివింగ్ అవర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. గైస్, మన టాక్సిక్ టీజర్ ట్రైలర్ చూసారు కదా, ఎలా ఉంది? థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇక్కడ ఈవెంట్లో మన టీమ్ మెంబర్స్ కొంతమంది ఉన్నారు. సో ఐడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. ఇట్స్ బీన్ అ ప్లెజర్ అండ్ అ జాయ్ టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ యూ. I think I will just be repeating myself, but I have to say, rocking star Yash sir,
It's been a joy working with you, sir. A real bucket list moment. Thank you so much. Thank you so much. Can we have a civilized conversation? We can, Sumagaru. We can definitely have a civilized conversation. Okay, so what do you think in your character, the characterization that's going to connect to the South Indian and the Pan Indian audience that you're already connected to? Oh, you. Uh, that's a great question. I Thank think you. I wrote it. our director Geetu ma'am has done an incredible job of creating multiple characters. మీరు ఆల్రెడీ మన ట్రైలర్ అండ్ టీజర్ చూసారు, సో మీకు ఆ విజువల్స్ తెలుసు ఆల్రెడీ. చాలా గొప్ప హ్యూజ్ స్కేల్లో ఉన్నాయి మన విజువల్స్. కానీ ఆ పెద్ద క్యాన్వస్లో చిన్న చిన్న వెరీ హార్ట్ వార్మింగ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. And I think that people will walk away with an understanding of the minutiae of those relationships, but also the huge scale that we have all seen and loved, and also the music. Ravi sir and Vishal Garu and all the amazing stuff that they've put together. It'll be like a full, an incredible experience, I think. I'm sure we're waiting for it. August. Very fantastic. Huma Qureshi Garu to please come on stage. Thank you so much. Thank you. Happy to be part of this amazing film. Yash, of course. Thank you. Thank you for making this film, and thank you for really having the vision and the guts to be changing cinema for everyone. Like, this is a film I do believe from the bottom of my heart will be remembered for a very, 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 very long time. And I think all of us have had this amazing experience, and I know all of you guys are going to witness this. So, thank you so much. Thank you. And we have a few questions for you. So what was it so exciting about the character of Elizabeth that made you say yes to this film? Have you seen the trailer? Of course. Have you guys seen the trailer? Huh? Do you love the trailer? Trust me, you have to see the film now. It will blow you away. I am a small part of this film. But when I saw some bits of the film, I could not believe what we have created. And my character, I wish I could tell you more, but there is a reason why they have decided not to reveal too much about my character, because I believe it's an experience you all need to see in the cinemas. So are you going to go watch Toxic in the theaters? Of course. And what do you think would be most exciting for the Telugu audience, especially about Toxic? Everything. What do you think will be the most exciting thing? Anta, Anni, everything. Everything. ఈరోజు మన యూనివర్సిటీకి ఎవరు వచ్చారు? మన యస్ 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 అన్నా, ఏసన్న ఒక్కసారి రాన్న, నా ఎంబడి ఒక్క ఫోటో దిగేసన్న, ఒక్కసారి నా పిల్లలు చూస్తారన్నా, నా ఎంబడి చూస్తారన్న, రాన్న ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. యస్ యస్ యస్. ఓన్లీ 18 to 22 అన్న ఏజ్, మళ్ళా 23 ఏజ్ వాళ్ళు లేరన్నా. ఓన్లీ జంజీ జంజీ జంజీ. రాబోయే ప్రపంచం అంతా జంజీ, వచ్చే జనరేషన్ అంతా జంజీ, ఫ్యూచర్ అంతా మీదే. మా దగ్గర గుర్తా అన్న మా స్పెషాలిటీ అన్నా, ఎస్ అన్న, మా స్పెషాలిటీ మా స్టూడెంట్స్ తెలుసా? ఈ క్యాంపస్లో ప్రతి స్టూడెంట్ ఒక ఏఐ తయారు కావాలి. ఏఐ వాళ్ళ ప్రపంచంలో యూత్ లేరన్నా. యూత్ అంతా ఉన్నారంటే మల్లారెడ్డిలే ఉన్నారు. వాళ్ళను ప్రపంచం తగ్గట్టు ఒక ఏఐ తయారు చేస్తున్నా. అందుకే నా బంగారం అన్న, ఇండియాలో #1 అన్న, హైయెస్ట్ మెడికల్ కాలేజ్, హైయెస్ట్ పీజీ కాలేజ్, హైయెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఓన్లీ మల్లారెడ్డి ఇన్ ఇండియా. అన్నా, నువ్వు కూడా ఇండియాను బ్లాక్ బాస్టర్ చేస్తావన్నా. నీ అసొంటి హీరోని చూడలేదన్నా నేను. సూపర్ బ్లాక్ బ్లాస్టర్ అన్నా. ఎస్ ఎస్.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మల్లారెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మల్లారెడ్డి గారు ఫర్ దట్ వండర్ఫుల్ స్పీచ్. అసలు మా ప్రోగ్రామ్ షీట్ లో లేనిది, మా ఫ్లోలో రానిది మా మల్లారెడ్డి గారికి వస్తుంది. అది మల్లారెడ్డి గారు అంటే ఒక సడన్ స్పార్క్ లాగా మెరుస్తారు. నేను ఎలా ఇండియన్ సినిమాని గ్లోబల్ ప్లాట్ఫామ్లో పెట్టాలి అని నిరంతర తపన పెడుతున్నారంటే అది యష్ గారే. తన స్వాగు, స్టైల్, యాటిట్యూడ్ అవన్నీ స్క్రీన్ పైన కనబడితే ప్యాషన్, హార్డ్ వర్క్, డెడికేషన్, సాక్రిఫైజెస్, కమిట్మెంట్ అవన్నీ స్క్రీన్ వెనక కనబడితే తన పొటెన్షియల్ ఎంత, తన స్టామినా ఎంత, అదంతా బాక్స్ ఆఫీస్ దగ్గర కనబడితే తనకుండే ప్రజలకి తనపైన ఉండే ప్రేమ ఎంత, ఫాలోయింగ్ ఎంత అనేది మీ రూపంలో ఇలా కనపడిస్తూ ఉంటుంది. సో దట్ ఈజ్ ఎస్ సార్. అంటే నాకు కొంచెం సార్ జర్నీ తెలుసు కాబట్టి ఫ్రమ్ వేర్ ఈ బిగాన్, కళ్ళు చిన్నగా ఉన్నాయని చిన్న కళ్ళకి అంటామా, సర్కమ్స్టాన్సెస్ సరిగా లేవని కష్టపడ్డం మానేస్తామా అని చెప్పి ఎక్కడో మొదలుపెట్టి ప్యూర్ ప్యాషన్, కమిట్మెంట్, విజన్తో ఇక్కడ దాకా తను రావడమే కాకుండా ఇండియన్ సినిమా స్టాండర్డ్ పెంచి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్ ఫర్ ఆల్ దట్ యూ డన్ ఫర్ ఇండియన్ సినిమా. వి లవ్ యూ. మేము ఈ సినిమా కేజీఎఫ్ తర్వాత ఈ సినిమా చేద్దాము అనుకున్నప్పుడు అందరి మైండ్లో దిల్ రాజు సార్ చెప్పినట్టు అరో ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందా, ఇది కొంచెం రిస్కీ కదా అనుకున్నప్పుడు నేను హీరో గారు మాట్లాడుతుంటే, సార్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఇన్ లైఫ్ ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ రిస్క్ అండ్ బిగ్గెస్ట్ రిస్క్ ఈజ్ ప్లేయింగ్ ఇట్ సేఫ్. లెట్స్ గో ఫర్ ఇట్. దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అని మా అందరి వెనక కాన్ఫిడెన్స్, ధైర్యం ఇచ్చిన యష్ గారు. ఇంతకుముందే ఒకసారి చెప్పాను, సినిమా థియేటర్లో లైట్స్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఈ సినిమా మిమ్మల్ని ఎంగేజ్ చేయడము, ఎగ్జైట్ చేయడమే కాకుండా 100% మీ పల్స్ రేట్ని కూడా మారుస్తుంది. ఓకే, ఆల్ ద బెస్ట్ టు యువర్ బ్లాక్ బస్టర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. యష్ గారి గురించి చెప్పాలంటే నాకు మంచి కోడ్ గుర్తొస్తుంది మేడం. దీనికి సంబంధించి ఎలా ఉంటుందంటే, అదేదో జాపనీస్లో ఒక సేయింగ్ ఉందంట. ఇప్పుడు సంబడీ కెన్ డూ ఇట్, యూ టూ కెన్ డూ ఇట్. ఇఫ్ నోబడీ కెన్ డూ ఇట్ దెన్ యూ మస్ట్ డూ ఇట్. అది తిన యాటిట్యూడ్. ఇఫ్ నోబడీ కెన్ డూ ఇట్ దెన్ యూ మస్ట్ డూ ఇట్. జనరల్గా మిగతా వాళ్ళ అంటే యాటిట్యూడ్ ఏంటంటే, ఇఫ్ సంబడీ కెన్ డూ ఇట్ లెట్ హిమ్ డూ ఇట్. ఇఫ్ నోబడీ కెన్ డూ ఇట్ హౌ కెన్ ఐ డూ ఇట్. అది డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్. తనకి నేను క్లోజ్గా వర్క్ చేశాను కాబట్టి దట్ ఇస్ అ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్. Yes, I'm really taking this today. If nobody can do it, I can do it. Thank you. Thank you, You thank must you. do it. Yes, we must do it. And thank you so much. Thank you, love you all. Thank you. For being rocking star Yash. He truly is one of the most inspiring actors I have ever worked with. Every time I do a scene with him, or I just sit in office and go for my dub, or I'm working and seeing what all they're doing, I just feel like I want to know what's in his mind. This passion this man has, I think his contribution to cinema is going to be something that's going to inspire all of us. And I can't wait for you all to see what he has created in this film. So thank you for making each one of us a part of your vision, your passion, and your madness. The audience is waiting. Mr. and Mrs. Ramachari, masterpiece, Gajakesari. ఇలా సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి బ్లాక్ బస్టర్ చేసుకుంటూ వెళ్తూ then came a phenomena that shook the Indian cinema box office records. KGF 1 and 2. And ఇప్పుడు వచ్చేస్తున్నారు టాక్సిక్ తో. So let's have a special mashup video on our rocking star Yash garu, please. టాక్సిక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి మరింత చేరువవబోతున్న మన రాకింగ్ స్టార్ యష్ గారి కోసం ఆల్ ద గ్రోన్ అప్స్, ఆర్ యు ఆల్ రెడీ?
ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. అందరికీ నమస్కారం. ఏం చెప్పాలో నాకు తెలీదు. కేజీఎఫ్ తరువాత నేను మీకు ఒక థ్యాంక్స్ చెప్పడానికి కూడా ఇక్కడ రాలేదు. పనిలో ఇన్వాల్వ్ అయిపోయాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరెంత ప్రేమ చూపించారంటే ఒక్కొక్కరికి ఇండియా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఎవరైనా కూడా విత్ ఆనెస్టీ, విత్ ప్యాషన్ వర్క్ చేస్తే ప్రేక్షకులు always will support them. They are not biased and they are very honest and truthful అని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. నాలాంటి ఎవరైనా కూడా ఒక ఆర్డినరీ పర్సన్ కూడా డ్రీమ్ చేయొచ్చు. బౌండరీస్ లేదు, బ్యారియర్ లేదు, పాలిటిక్స్ లేదు, లాంగ్వేజ్ ని మించి, బార్డర్స్ ని మించి హ్యుమానిటీ ఉంది, ప్రేమ ఉంది, ఆనెస్టీ ఉంది అని చూపించారు. అండ్ ఫ్రమ్ కర్ణాటక ఆల్సో we have the same love towards Telugu people. It's mutual. We love Telugu cinema and I know you will always love Kannada cinema. And also, with all of us together, now we are Indian cinema. And very soon, మేమంతా గ్లోబల్ మ్యాప్లో ఇండియన్ సినిమాని పొజిషన్ చేయాలి, మార్క్ చేయాలి. All the youngsters are here, students are here. I always tell the same thing. సినిమాని ఎక్కువ సీరియస్గా తీసుకోవద్దండి. మేమంతా ఏమీ పెద్దగా చేయలేదు. మీలాంటి వాట్ ఎవర్ యు వాంట్ టు డూ ఇన్ లైఫ్ డ్రీమ్ చేసుకొని మీరు వెళ్తే ఏ ప్రొఫెషన్ అవ్వచ్చు, రెస్పెక్ట్ దొరుకుతుంది, సక్సెస్ దొరుకుతుంది. Because students are here, I want to tell you one thing. In my experience, I've realized one thing. If we fail in something or if we don't achieve anything, I don't think we should blame the world. Only we will be responsible. మీరంతా ఈ ఏజ్ మల్లారెడ్డి గారు చెప్పారు 23 కూడా లేదు అని. ఆయన కూడా 23 లాగే ఉన్నారు. సో నేను నమ్మేస్తాను. ఒక రిక్వెస్ట్ అండి యంగ్స్టర్స్కి, ఇప్పుడు మన ఇండియన్ సిస్టంలో చాలా స్టేట్స్ ఉన్నాయి. అందరికీ మన లాంగ్వేజ్ ఉంది. అందరూ మన లాంగ్వేజ్తో చాలా ప్రేమ పెట్టుకున్నాము. కానీ ఇప్పుడు జనరేషన్, ఇప్పుడు టైం ఏంటంటే we all should come together. Anybody who tries to break it, anybody who tries to play politics with it, I don't think మీరెవరు వినకూడదు. నార్త్ సౌత్ ఇదంతా ఏమీ వద్దు. మీరు వర్క్ చేస్తే ఏ స్టేట్కి వెళ్ళినా, మన కంట్రీలు ఎక్కడికి వెళ్ళినా అదే ప్రేమ దొరుకుతుంది. ఎక్కడి నుంచో ఎవరైనా వచ్చి
మంచి పని చేసిన అంతే ప్రేమ మీరు ఇస్తారు, ఆ నమ్మకం నమగుంది, నాకుంది. మీరు చూసి ఒక చిన్న స్టోరీ గుర్తయింది, చెప్పొచ్చా? నాకు స్టూడెంట్స్ చూస్తే ఏదైనా ఇలాంటి ఐ షుడ్ సే సంథింగ్ లైక్ దిస్ మీనింగ్ఫుల్ అంటాను అనిపిస్తుంది. ఎందుకంటే చాలా టైం పడింది మనకి అర్థం చేసుకోవాలికి. ఐ యూస్ టు బ్లేమ్ ద హోల్ వరల్డ్, బట్ ఎక్కువ నాయిస్ వింటే మీరు ఎక్కడికి వెళ్ళరు. ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చింది నాకు ఈరోజు. ఫస్ట్ టైం ఎవరో ఒక స్టీమ్ బోట్ ఇంజిన్ ఇన్వెంట్ చేసినప్పుడు దే వాంటెడ్ టు షో ఇట్ టు ద హోల్ వరల్డ్ అంట. అప్పుడు అక్కడ ఉన్న సిటీలో ఎవ్రీబడి వెంట్ టు విట్నెస్ ఇట్. కానీ విట్నెస్ చేసే వెళ్ళే మంది అందరూ ఏం చెప్పారంట, రే ఇది ఎలా జరుగుతుందిరా, ఇది ఎలా జరగవచ్చు, ఏదో స్టీమ్ అంట, ఆ స్టీమ్తో బోట్ ముందు పోతుంది అని, దిస్ విల్ నెవర్ హ్యాపన్ అని మాట్లాడుతూ దే వర్ స్పీకింగ్ అబౌట్ ఇట్. అండ్ దెన్ ఇట్ స్టార్టెడ్. ఫస్ట్ దే సెడ్ స్టార్ట్ అవ్వలేదురా, స్టార్ట్ అవ్వే ఛాన్సే లేదు. అది స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు దే షుడ్ షట్ దేర్ మౌత్, రైట్? బట్ దే వోంట్. రే స్టార్ట్ అవ్వచ్చురా, ఇప్పుడు మూవ్ అవ్వదురా, ఛాన్సే లేదు, మూవ్ అవ్వదని మాట్లాడారు. అది మూవ్ అయింది. మూవ్ అయిన తర్వాత స్టాప్ చేయాలి కదా. కేర్ఫుల్. ఇస్ ఇట్ ఓకే దేర్? ప్లీజ్ చెక్. చూడు చూడు ప్లీజ్, చూడండి, కేర్ఫుల్. ప్లీజ్ గెట్ డౌన్ ప్లీజ్. వచ్చేయమ్మా ప్లీజ్. సౌండ్ రోస్టర్ పడినట్టుంది అక్కడ, దయచేసి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఇందాక నుంచి మేము అనౌన్స్ చేస్తూనే ఉన్నాం. ఓకే కదా అక్కడ? ఓకేయా? అందరూ సేఫా? ఓకే. సో అది మూవ్ అయింది. అప్పుడు అట్లీస్ట్ దే షుడ్ హ్యావ్ బీన్ క్వైట్, రైట్? లేదు. అప్పుడేం చెప్పారంటే, దెన్ వాట్ దే సెడ్, ఇప్పుడు ఇది ఇట్ వోంట్ స్టాప్ మ్యాన్, ఇట్ విల్ గో అండ్ క్రాష్ సమ్వేర్, ఇట్ విల్ సింక్ అని చెప్పారు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్, ఇన్ లైఫ్ మీరేం చేసి వెళ్ళినా ఇలాగే మాట్లాడేవాడు మాట్లాడుతూనే ఉంటారు. డోంట్ లిసన్ టు ఎనీబడి, కీప్ గోయింగ్, సక్సెస్ విల్ బి యోర్స్. With my experience, I have realized that, so I would love to share that with you. And thank you, Andy. You people have come in such huge number. Toxic movie. Then Toxic movie gurinchi cheptanu. It's going to be a cinematic experience. Ee cinema lo motta India nunche చాలా టెక్నీషియన్స్ వర్క్ చేశారు, చాలా ఆర్టిస్ట్ వర్క్ చేశారు. ఆల్ ఆఫ్ us have come together to give you the best experience. అక్కడ ఓకే కదా? సో మీకంతా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ కమ్ టుగెదర్ ఫర్ ఇండియన్ సినిమా. అందరూ will come together and create something for a global audience and make our Indian film industry proud.
Thank you so much. I think I have to speak about all my lovely, talented people here. Hey, మాట్లాడతారు ఉండరా. Starting from Ravi Basrur, I need to really thank him. KGF అందరికి తెలుసు కదా. Tan 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 tan. I have never seen ఆయన లాంటి హార్డ్ వర్కింగ్ పర్సన్ నేను చెప్తున్నా నేను చూడలేదు. He has not slept. He has sacrificed so much and he has come and worked for us. He has given fantastic music for this film. Thank you, Ravi. As always, I don't know how you manage it. You must have not slept from last 2 months. Thank you, Ravi. Thank you so much for doing this. And Raju Garu, Dil Raju Garu, KGF 2 we met. I think he's such an inspirational person. He's such a passionate producer. ఎప్పుడు చూసినా ఆయన దిల్ రాజు అని పేరు ఎలా వచ్చిందో తెలీదు, చాలా దిల్ ఉంది ఆయనకి. He keeps coming with big dreams, big challenges. And thank you, sir. Thank you for joining hands. This movie is going to be something we will give a great experience to audience. From my side, I promise. And I know you will do a great job. Thank you. మన ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలి. కేవిఎన్ గారు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిది జరిగే తీరాలి. దట్ ఈస్ మై బిలీఫ్. ఆయన ఈ ఇండస్ట్రీ డబ్బు సంపడానికి ఈజ్ నాట్ కమ్ టు ఎర్న్ మనీ, ఈజ్ కమ్ హియర్ టు కాంట్రిబ్యూట్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. He has gone with everybody. He's not just gone with big names. What I like about him is he's not just going behind money and just doing big films or trying to work with big stars. He's working with each and every passionate person who wants to do something in his life. Hats off to you, sir. And I think by far, like Dilraju said, you're the best production house at this point in time. Anybody who wants to dream, anybody who wants to really make a mark, the one way, one door, that is KVN Productions. Thank you, sir. Thank you so much for giving us the strength to make this dream come true. If you think you're bad, I am your dad. All the lovely actresses are here. Uma, thank you so much. I think you come from Delhi. It means a lot. It means a lot. You owned the film. Every single frame, you have killed it. You have nailed it. I think, like you said, this is going to be a memorable journey in your life. And I'm happy that you're part of our project. Thank you so much, Uma. Kiara, I think you all know she has worked in Telugu films also. What an amazing actor, what an amazing co-star. She's somebody who is very simple, very pure, and a fantastic actor. But whatever you have seen Kiara till today, I think from 26th onwards, you're going to witness something much more than that. India will fall in love with her again, and also in another level. Thank you so much, Kiara, for being part of this film. Thank you. And Rukmini, I'm so happy, I'm so proud that she's being part of such big films. She's being part of wonderful projects. And I'm proud
that she's a Kannada girl and she's making a mark in every industry. Very proud of you, Rukmini. You're a fabulous actor and a very knowledgeable one, which I have realized after working with you. Nayan is not here. Nayantara, our lady superstar. You should watch out for her. She's done a fabulous job in this movie. And I should thank her for being so supportive. And Vishal, my little brother. You know, his music comes from soul. He's all heart. He's really worked hard. I found a little brother in him. I'm telling you, Telugu cinema prekshakaliki, these songs, when you watch it with the visual, you're going to be blown and you'll be remembered for this beautiful piece of work. Thank you, darling. Akshay, you come to Hyderabad. Did you witness the love here? You guys should keep coming here. You should keep working in Telugu industry, Kannada industry, Tamil industry, and you truly deserve. You're a fabulous actor. అందరికి తెలుస్తుంది అక్షయ్ గురించి అండ్ మన సుదేవ్ అందరికి తెలుసు అనుకుంటా. ఇప్పుడు ఓజీ సినిమాలు కూడా ఆయన యాక్ట్ చేశారు. So he's done a fabulous job. Thank you, Sudev, for being such a great support. ఇంకేంటి సినిమా గురించి రెండు మాట్లాడతాను. టాక్సిక్ ఈజ్ బోల్డ్, టాక్సిక్ ఈజ్ ఒరిజినల్, టాక్సిక్ ఈజ్ అంబిషియస్, టాక్సిక్ ఈజ్ పాత్ బ్రేకింగ్, టాక్సిక్ విల్ బ్లో యువర్ మైండ్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. తెలుగు మంది మీరు నాకు ఇచ్చిన సపోర్ట్, మీరు నాకు ఇచ్చిన స్ట్రెంగ్త్, we're going to give you in multiple folds. We're going to make better films. We're going to entertain you in a better way. Thank you అండి అందరికీ థ్యాంక్స్. మళ్ళీ వస్తాను సినిమా రిలీజ్ తర్వాత. విల్ ప్లాన్ అండ్ ఐల్ కమ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ లవ్. యష్ గారు, రావణ అది వస్తుంది, రామాయణ కూడా వస్తుంది. డాడీస్ హోమ్. you are a pan India star, so rootedly connected still to Kannada audience. అలాగే తెలుగు ఆడియన్స్ ప్రేమని మీరు ఇంతగా సొంతం చేసుకున్నారు. ఈ టాక్సిక్ ఎలా కనెక్ట్ చేయబోతోంది తెలుగు ఆడియన్స్ కి అనేది ఒక వన్ సెంటెన్స్ లో చెప్పాలి అంటే వాట్ వుడ్ యు సే? అంటే మనోళ్ళంతా ఉర్రా మాస్ అండి. నాకు తెలుసు మనోళ్ళకి ఏం కావాలి. మేము మీలాగే అక్కడి నుంచి వచ్చేవాడు. ఐ కేమ్ ఫ్రమ్ దేర్. నాకు తెలుసు మనోళ్ళకి ఏం కావాలి, అది ఉంటుంది. అది బియాండ్ దట్ ఇట్స్ అ మూవీ విచ్ ఈస్ వెరీ డీప్. And psychologically, what I believe is art should always push you to the darkest corners and make you ask those uncomfortable questions about human relationships and also what we go through psychologically in life. So it's a great film which will speak to you on a personal level also. And also you will have a lot of entertainment, which I know Telugu audience love it. అండ్ అలాగే వెంకట్ గారు, మీరు యు ఆల్ హావ్ బీన్ సచ్ హ్యూజ్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి అని, మన వెంకట్ గారు అండ్ మీ ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఎనీ వన్ థింగ్ దట్ యూ వాంట్ టు సే అబౌట్ యువర్ ఫ్రెండ్షిప్, కేవిఎన్ గారు అండ్ యూ? అంటే see, I told you, he's somebody who's not here for money, who's not a materialistic person. And I've seen a lot of people in any business. They'll be nice to you when there is benefit. They'll be nice to you in good times. But I can proudly say, Venkat sir is somebody who will be there with you in your difficult times also. And he'll be there to support everybody's dream. So I'm so happy to have a friend
friend like him. And I think more than me, I want this film to do well for this man, because people like him should win. So lot of young talents, lot of young filmmakers can achieve their dreams. Thank you, sir. Thank you for being who you are. అబ్సల్యూట్లీ. మా తెలుగు ఆడియన్స్ కోసం ఒక కొన్ని, మీకు తెలుగు బాగా ఇష్టం And తెలుగు ఇంకొక మాట చెప్పాలి. I saw a lot of girls here. మన అమ్మాయిలకి ఒక మాట చెప్పాలి. ఈ సినిమా డైరెక్టర్ కూడా ఒక అమ్మాయి, గీతు మోహన్ దాస్. మనకు లైఫ్లో అచీవ్ చేయడం ఎంత కష్టమో దాని డబల్ కష్టం మీకు నాకు తెలుస్తుంది. సొసైటీ దే మే సే దే మే నాట్ accept it, but the point is everybody will look upon on you. అమ్మాయిరా ఏం చేస్తుంది, నేను కూడా విన్నాను. కేజీఎఫ్ తర్వాత యశ్ ఏ పెద్ద డైరెక్టర్తో ఫిల్మ్ చేస్తాడో, ఏ కమర్షియల్ ఫార్ములా పెట్టుకొని పోతాడో. నాకు డబ్బులు అక్కర్లేదండి, మీరు ఆల్రెడీ నాకు చాలా బాగా పెట్టారు. నన్ను ఐఎమ్ నాట్ రెస్పెక్టెడ్ బై మై మనీ, ఐఎమ్ రెస్పెక్టెడ్ ఫర్ మై వర్క్ అండ్ ఐ నో. అండ్ ద డైరెక్టర్ will prove that every girl, every woman can face every kind of situation and express their thought and express their vision and succeed in this society. There is a voice for women in this film, unlike how it is coming across in the trailer. Watch the movie and enjoy. And all you girls, you'll have a blast. అమేజింగ్ గీతు మోహన్ దాస్ గారు. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యువర్ డైరెక్షన్. అండ్ మీ ఫేవరెట్ తెలుగు ఫిలిం ఏదండి? మీ ఫేవరెట్ తెలుగు ఫిలిం? చాలా ఫిల్మ్ ఉంది, నేను చాలా ఫిల్మ్ చూశాను. నాకు ఒకప్పుడు I think in Bangalore, in Karnataka, you need to understand, I've been saying this. We love Telugu films in Karnataka. We have always been supportive. Beat Bahubali, beat Pokri, OG, Magadira. I think I've really liked so many films. Recently, Pushpa. I think I've seen every hero's film. We have said Kick movie kuda I really liked in Telugu. I think we have loved every hero. We have celebrated every actor. Googly. That's my move. Any favorite Telugu song that you keep humming? Not able to think. Telugu song. Right? I love that Dekho Dekho Gabbar Singh. Okay. All the DSP songs. He's a dear friend. All his song I really like. థ్యాంక్ యూ సో మచ్ Thank యష్ you. గారు. కెవిన్ గారు, మీకు మాత్రం ఒక్క క్వశ్చన్ ఉందండి. ఇంతమంది హీరోయిన్స్ ఉన్నారు కదా సినిమాలో, హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ అంటే? మేడం అందరూ నా ఫేవరెట్ హీరోయిన్సే, కాకపోతే నాకు నయనతార మేడం అంటే కొంచెం ఇష్టం. ఎవరు సినిమా అయిపోయే వరకు చెప్పకూడదు మేడం అని చెప్పారు, లాస్ట్ వరకు చెప్పలేదు. లాస్ట్ రోజు చెప్పాను, తను బిర్యానీ పెట్టారు దానికోసం. సిన్స్ సార్ హెస్ టేకెన్ సో మెనీ నేమ్స్ ఆఫ్ ద ఫిల్మ్స్, ఎన్ని సినిమాలు చెప్పారు కాబట్టి ఈరోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వెరీ ఇంపార్టెంట్ డే, బర్త్డే ఆఫ్ అవర్ మెగాస్టార్ చిరంజీవి గారు. హ్యాపీ బర్త్డే టు ద పర్సన్ who has elevated Telugu film industry to the next level. Sir, you are inspiration to many people. May you grow younger, live longer and contribute to Indian film industry, Telugu film industry. We love you, sir. Happy birthday, sir. I like one more song. ఎస్.
ఆకలిస్తే అన్నం పెడతా. చాలా ఐటమ్ సాంగ్ చెప్తున్నాను కదా నేను. Any song is a song which is foot tapping and wonderful. So thank you so much, Yash Garu. Thank you, and for a group picture, Thank you. please. ಡಿಜಿಟಲ್ ಬರಕ್ಕೆ ಮುಂಚೆ ಎಲ್ಲ ಸಿನಿಮಾನೂ ಈ ನೆಗೆಟಿವ್ ಆಗ್ತಾ ಇತ್ತು. ಸಿನಿಮಾ ಅಂದ್ರೇ ನೆಗೆಟಿವ್ ಅನ್ನೋ ಕಾಲ ಇತ್ತು. ಈಗ ಕಾಲ ಬದಲಾಗಿದೆ, ನೆಗೆಟಿವಿಂದ ಡಿಜಿಟಲ್ ಆಗಿದೆ, ನೆಗೆಟಿವ್ ನ್ಯೂಸಿಂದ ಪಾಸಿಟಿವ್ ನ್ಯೂಸ್ಗೆ ಬದಲಾಗಿದೆ. ಅದೇ ಪಾಸಿಟಿವ್ ಪಿಕ್ಚರ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ನೋಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ.